అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో డిఎస్సికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మనం చూస్తున్నట్లయితే కనుక డిఎస్సికి సంబంధించి మనకి ఈ రోజు వచ్చిన బిగ్ అప్డేట్ ఏంటంటే దాదాపుగా 35,000 మంది టెట్ డీటెయిల్స్ అనేవి ఇన్కరెక్ట్గా పెట్టినట్లు దానికి సంబంధించి మనకి గవర్నమెంట్ అయితే ఈరోజు ఒక న్యూస్ ఆర్టికల్ ద్వారా మనకి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేసింది. అలాగే డిఎస్సికి సంబంధించి పోస్టింగ్లు ఎప్పుడు ఇస్తారు ఏంటనేది ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మీరు డిఎస్సికి సంబంధించి అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతుంది కదా rkcompetitive.com అని ఆ యొక్క వెబ్సైట్ని కూడా విజిట్ చేయండి. మీరు ఆ యొక్క వెబ్సైట్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూసుకున్నట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సికి సంబంధించి మనకి వీళ్ళ బావి టీచర్లు అనే క్వశ్చన్ మార్క్తో మనకు ఒక న్యూస్ అయితే ప్రొవైడ్ చేశారు. అయితే టెట్ లేకుండానే డిఎస్సి రాశారని, అలాగే దాదాపుగా 2,000 మంది అనర్హులుగా గుర్తింపు. అయితే మనకి టెట్లో వచ్చిన మార్కులు తప్పుగా నమోదు చేసిన వారు దాదాపుగా 35,000 మంది ఉన్నారు. టెట్ డేటాబేస్ ఆధారంగా వడపోత చేసినట్లు, ఇంకా తేలాల్సిన వారు 9,000 మంది ఉన్నట్లు అయితే విద్యాశాఖ క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంది ఈ యొక్క అంశాన్ని. అయితే 2-3 రోజుల్లో మనకి తుది మార్కులు వాటిపై అభ్యంతరాలకు కూడా అవకాశం ఉన్నట్లు, ఇక పొరపాట్లకు తావు లేకుండా జాగ్రత్తలంటూ మనకి న్యూస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఏంటంటే కనుక మనకి డిఎస్సికి అప్లై చేసుకునేటప్పుడు చాలామంది టెట్ మనకి ఇయర్ వేసేసి మార్కులు అయితే మనకి మాన్యువల్గా ఇక్కడ వేయడం జరిగింది. కానీ ఇక్కడ ఏదైతే ఈ యొక్క మాన్యువల్గా వేశారో అలాగా వారు టెట్ రాయకుండానే దాదాపుగా ఒక 2,000 మంది తప్పుగా వారు రాయకపోయినా సరే టెట్ క్వాలిఫై అయినట్టు వారు మార్కులు అయితే వేసి, ఇక్కడ డిఎస్సిలో మనకి ఎన్ని మార్కులు వచ్చినా టెట్ క్వాలిఫై లేనిదే వారికి డిఎస్సి అవకాశం అయితే ఉండదు. కానీ చివరి వరకు వెళ్ళిన తర్వాత ఇలా మీకు టెట్ లేదు అందువల్ల మీకు రిజెక్ట్ అయిందన్న మనకి అభ్యర్థులకి నిరుత్సాహం కలగకుండానే ఇప్పుడు ముందుగానే వడపోత అయితే చేస్తూ ఉన్నారు. ఎవరైతే టెట్ మనకి ఇక్కడ క్వాలిఫై కాకుండా డిఎస్సిలో టీచర్ ఉద్యోగాలు వస్తాయి అని భావించి ఉన్నారో వారందరికీ కూడా ఇక్కడ బ్రేక్ అయితే పడింది. ఎందుకంటే మనకి టెట్లో క్వాలిఫై అయితేనే డిఎస్సికి ఎలిజిబుల్. ఇక్కడ మనకి ఆల్రెడీ అప్లై చేసుకునేటప్పుడు ముందుగానే మనకి డిఎస్సికి సంబంధించి సర్టిఫికేట్లు అప్లోడ్ చేయమని ఇచ్చారు. కానీ కొంతమంది సర్టిఫికేట్స్ లేవని కారణంతో ఆ యొక్క ఆప్షన్ అయితే తీసేసి మాన్యువల్గా డిఎస్సికి అప్లికేషన్ అయితే ప్రొవైడ్ చేశారు. అలా చేయడం వల్ల ఇక్కడ ఏమైందంటే కనుక చాలామంది దాదాపుగా టెట్లో వచ్చిన మార్కులు తప్పుగా నమోదు చేశారు. అంటే కొంతమంది ఏం చేశారంటే కనుక తప్పుగా నమోదు చేశారు. ఏంటి, ఒకవేళ ఎగ్జాంపుల్గా 90 వస్తే 92 అని, అంటే పొరపాటున జరిగిందో లేదా డిఎస్సిలో అప్లై చేసుకునేటప్పుడు నెట్ సెంటర్ వారు తప్పుగా అప్లై చేశారో తెలియదు. కానీ ఇక్కడ చాలామంది 35,000 మంది మార్కులు తప్పుగా నమోదు చేశారు. అలాగే 2,000 మంది అనర్హులుగా గుర్తింపు చేశారు. ఎందుకంటే వారు టెట్ క్వాలిఫై కాకుండానే డిఎస్సికి అప్లై చేస్తున్నారు. అలాంటి వారందరినీ కూడా ఇక్కడ క్షుణ్ణంగా పరిశీలిస్తుంది విద్యాశాఖ. ఇక మనకి తుదికి ఏదైతే ఉందో అంటే ఫైనల్కి రిలీజ్ అయింది కదా, ఆ యొక్క ఫైనల్కి పై అభ్యంతరాలు మనకి వస్తూ ఉన్నాయి. చాలామంది విజయవాడ వెళ్ళారు. క్వశ్చన్ ఐడితో వారు ఈ యొక్క ప్రూఫ్స్ అయితే సబ్మిట్ చేసి మనకి కొంతమంది ఏదైతే సమస్యలు ఉన్నాయో అవి విద్యాశాఖ కమిషనర్ గారు తెలియజేశారు. వారికి ఈ విధంగా డిఎస్సి ఫైనల్కి పైన విద్యాశాఖ అభ్యంతరాలు వాస్తవం ఉంటే కనుక మార్కులు కలపడం లేదా ఆ ప్రశ్నలు రద్దు చేయడం వంటి చర్యలు తీసుకుంటామని మనకి ఇక్కడ చాలా క్లియర్ అండ్ కట్గా మనకి న్యూస్ అయితే ప్రొవైడ్ చేశారు. అయితే మనం చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ ఏదైతే మనకి మార్కులు కలపడం ఆ ప్రశ్నలు రద్దు చేయడం అనే అంశం ఉందో ఈ యొక్క చర్యల అనంతరం 2-3 రోజుల్లోనే ఫైనల్ మార్క్స్ ఏదైతే ఉందో అంటే విత్ నార్మలైజేషన్, ఓకేనా, ఫైనల్ మార్కులు మనకి నార్మలైజేషన్ ప్రకటించి 2-3 రోజుల్లోనే ప్రకటిస్తారని తెలియజేశారు. ఇక డిఎస్సి పరీక్షలు నార్మలైజేషన్ టెట్ మార్కులు కలిపి తుది మార్కులు అయితే మనకి ఇస్తారు. ఆ యొక్క మార్కులపైన అభ్యంతరాలు తెలిపే అవకాశం కూడా మనకి కల్పిస్తుందని నిన్న మనకి ఈ యొక్క ప్రకటనలో తెలియజేశారు. ఒక్క పాయింట్ మార్క్ అయినా మనకి తేడాగా వస్తే ఇక్కడ జాబ్స్ అయితే పోతాయి. అందుకని ప్రతి ఈ యొక్క అంశాలు అనేది క్షుణ్ణంగా పరిశీలిస్తామని విద్యాశాఖ తెలియజేశారు. అదేవిధంగా మనకి ఇక్కడ ఏదైతే 1 పాయింట్ మార్క్ తేడా వస్తుందో ఆ యొక్క తేడా వచ్చిన తర్వాత ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి రాకూడదని విద్యాశాఖ ఈ విధంగా చేస్తూ ఉంది. ముందుగా జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. అయితే మనకి ఈ యొక్క మనకి ఏదైతే సెప్టెంబర్ మొదటి వారంలో కానీ లేదా ఆగస్టు చివరి వారంలోపు కానీ మనకి ఈ యొక్క ఏదైతే పోస్టింగ్లు ఇచ్చే ప్రక్రియ అనేది మనకి ప్రారంభించనున్నారు. ప్రతి ఒక్కరు కూడా డిఎస్సికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కామెంట్స్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై చేస్తాను. ఈ విధంగా మనకి ఈ నెలాఖరు నాటికి కానీ లేదా సెప్టెంబర్ మొదటి వారంలో కానీ కొత్త టీచర్లకు పోస్టింగ్లు ఇస్తే అవకాశం అయితే ఉంది. మ్యాక్సిమం అయితే అయిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక మనకి 2-3 రోజుల్లో
ఫైనల్ మార్క్స్ అనేవి మీ యొక్క క్యాండిడేట్ లాగిన్లోనే ప్రొవైడ్ చేస్తారు. అది ఎలా అంటే కనుక ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. ఈ విధంగా మీరు డిఎస్సి అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చాక మీ యొక్క క్యాండిడేట్ లాగిన్ ఏదైతే ఉందో ఇక్కడ చివరన పైన చూసారా క్యాండిడేట్ లాగిన్ ఉందా, ఆ యొక్క క్యాండిడేట్ లాగిన్లో హాల్ టికెట్, రెస్పాన్స్ షీట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకున్నారో అదే విధంగా మీకు మార్క్ షీట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా, ఈ విధంగా మీరు డిఎస్సికి సంబంధించి ఏమైనా మార్క్స్ వచ్చాక ఫైనల్ మార్క్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. సో వచ్చాక మీకు ఎలా చెక్ చేసుకోవాలో చెప్తాను. ఈ విధంగా అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి మనం చాలా ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్స్లో కూడా జాయిన్ అవ్వండి. మీకు అందులో ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూనే ఉన్నాను. ఆల్ ది బెస్ట్ ఎవరీవన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.